హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువా. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని వచ్చాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన అమెరికాకు సంబంధించినటువంటి B2 బాంబర్లు అనేటివి ఇరాన్కి సంబంధించినటువంటి ఈ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేయటం అనేది, అంటే వాటిని డెస్ట్రాయ్ చేయటం అనేది మనము ఈ మధ్య వార్తల్లో చూస్తూనే ఉన్నాం అన్నమాట. అయితే వెంటనే ఇరాన్కి సంబంధించి ఈ నాయకులు, అంటే వారి ప్రభుత్వం ఏదైతే ఉందో, వీళ్ళు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారనమాట. ప్రతి ఒక్క అమెరికాకు సంబంధించినటువంటి వారి ఆస్తులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ రీజియన్లో ఈ సిరియా మరియు ఇతర ప్రాంతాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్లు అనేటివి మా టార్గెట్లో ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు రకరకాలుగా ఇస్తున్నారు అనమాట. అంతేకాకుండా ఇరాన్ ప్రభుత్వం అనేది తన పార్లమెంట్లో ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజ్ అనే ఈ సీ రూట్ ని మూసివేయాలి అని చెప్పేసి ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అయితే ముందు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది ఏంటంటే, దాదాపు ప్రపంచానికి సంబంధించినటువంటి 20% ఆయిల్ సప్లై అనేది ఆ రూట్ గుండానే వస్తుంది అనమాట. అయితే ఈ బిల్ అనేది కేవలం పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంకా తుది నిర్ణయం అనేది ఈ ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అనే వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు ఏం తీసుకుంటారో నిర్ణయం అనేది ఇంకా మనకు తెలియదు, తుది నిర్ణయం అనేది. అయితే మన భారతీయ కోణంలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ కి సంబంధించినటువంటి ఈ విషయంలో మన భారతదేశం పొజిషన్ అనేది ఎక్కడుంది అనేసి ఒకసారి విశ్లేషించుకుందాం. మొదటగా చూస్తే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి భారతదేశం అనేది ఒకప్పట్లో మన భారతదేశానికి వచ్చే ఆయిల్ సరఫరాలో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే ఎక్కువ వచ్చేదన్నమాట. ఈ మధ్య చూసుకుంటే మనము ఎక్కువ శాతం ఎప్పుడైతే ఈ రష్యా యుక్రెయిన్ ఈ వార్ అయితే మొదలైందో అప్పటి నుంచి మనం ఎక్కువ అయితే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అనమాట. తర్వాత వచ్చేసి సౌదీ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది సౌదీ నుంచి వచ్చే ఆయిల్ ని కూడా ఆపేయగలదు అనమాట. ఎందుకంటే మీరు ఇక్కడ మ్యాప్ లో చూసుకున్నట్టయితే సౌదీ నుంచి వచ్చే ఆయిల్ అనేది కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీదుగానే రావాలన్నమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జియోపాలిటికల్ పొజిషన్ లో మన ఇండియా అనేది ఈ ఆయిల్ సప్లైల గురించి మన ఇండియా అనేది సేఫ్గా ఉంది అని చెప్పేసి మన భారతదేశ పెట్రోల్ మరియు న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు తన ట్విట్టర్ వేదిక ద్వారా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడు అంటే, మేము ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ జియోపాలిటికల్ సిచ్యువేషన్స్ ని గత 2 వారాలుగా పరిశీలిస్తున్నాము. ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే మా భారతదేశం అనేది కొన్ని సంవత్సరాల క్రితం నుండి మా ఆయిల్ సప్లై అనేది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల నుంచి మేము డైవర్సిఫై చేసుకున్నాము. అంటే మనకు వచ్చే ఈ ఆయిల్ సప్లై అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మీద నుంచి తగ్గించేసుకొని ఇతర మార్గాల ద్వారా మనము గత కొన్ని సంవత్సరాలకు ముందే మార్చేసుకున్నాం అన్నమాట. అయితే ఆయన ఇంకా ఏమన్నాడంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి మార్కెటింగ్ కంపెనీల దగ్గర కొన్ని వారాల వరకు మరియు అవసరమైతే కొన్ని నెలల వరకు సరిపడా సప్లై అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో ఇంకా అవసరమైతే, అంటే మన భారతదేశానికి వచ్చే ఈ పెట్రోల్ మరియు ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మనము మన సప్లైని కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పాడనమాట. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అనేది బ్లాక్ చేయటం వల్ల ఘోరంగా నష్టపోయేది ఫస్ట్ వచ్చేసి చైనా. ఎందుకంటే చైనాకు సంబంధించినటువంటి ఈ ఆయిల్ సరఫరా అనేది 60% ఆయిల్ అనేది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే వస్తుందన్నమాట. ఒకవేళ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ని ఇరాన్ అనేది ఆపేస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యే దేశము చైనా. ముందుగానే చైనా ఆర్థిక పరిస్థితి అనేది ప్రస్తుతానికైతే బాగలేదనే చెప్పుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్ అయ్యే రెండో దేశం ఏంటంటే ఇరాన్. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని అమ్ముకుంటేనే కదా మనకు ₹1 వచ్చేది. అలాంటిది ఇరాన్ అనేది స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపేస్తే ఇంకా ఆదాయం ఎక్కడ ఉంటుంది ఆ దేశానికి? సో ఎప్పుడైతే ఈ బిల్ అనేది ఇరాన్ పార్లమెంట్ లో ఇది ప్రవేశపెట్టిందో వెంటనే చైనా తరపు నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది అనమాట. ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ అనేది ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపేయటం వల్ల గ్లోబల్లో మొత్తం 20%కి సంబంధించినటువంటి ఈ ఆయిల్ అనేది ఈ రూట్ గానే వస్తుంది. కాబట్టి ఇది గ్లోబల్ ఎకానమీకి పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇది ఇంటర్నేషనల్ చట్టాలకు కూడా ఇది విరుద్ధము అని చెప్పేసి చైనా తరపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్లు ఇచ్చాయన్నమాట. అయితే ఇక తాజాగా చూసుకుంటే ఈ ఇరాన్ అనేది సిరియాలో ఉన్నటువంటి ఈ అమెరికన్ బేస్ మీద దాడి చేసింది. ప్రపంచ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ గొడవ గురించి ప్రతి ఒక్కరూ సతమతం అవుతుంటే పాకిస్తాన్ అనేది యాజ్ యూజువల్ గా తన బుద్ధి అనేది చూపించుకుంటూ వస్తుంది అనమాట. తన బుద్ధి ఏంటంటే, మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, ట్విట్టర్ లో పాకిస్తాన్కి చాలా ఫేక్ ఐడీలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ అమెరికా అనేది ఈ B2 బాంబర్స్ ను ఉపయోగించి ఈ ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ కెపాసిటీల మీద దాడి చేసినప్పుడు వెంటనే పాకిస్తాన్ ఫేక్ హ్యాండ్లర్స్, అంటే పాకిస్తానీ బోట్లు అనే వాళ్ళు
వీళ్ళు ఏమని ప్రోపగాండా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఈ ట్విట్టర్ వేదికలో అమెరికా అనేది ఈ దాడి చేయటానికి ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ అనమాట, అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ని అమెరికా వాడుకొని ఇరాన్ మీద దాడి చేసింది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు అనేటివి చేస్తున్నారన్నమాట. అయితే ఇరాన్ సోర్సెస్ ఏమంటున్నాయంటే ఈ అమెరికా అనేది దాడులు చేయడానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ని వాడింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా ఉంది. అయితే ఇది మన వరల్డ్ మ్యాప్ పరంగా ఈ జియో పొలిటికల్ పరంగా చూసుకుంటే అమెరికా అనేది ఇరాన్ మీద దాడి చేయడానికి అసలు ఇండియాకు సంబంధమే ఉండదు. అంటే ఇండియా ఎయిర్ స్పేస్ కానీ ఇటు రావాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఎందుకంటే మన భారతదేశం అనేది ఇరాన్తో జియోగ్రాఫికల్గా ఎటువంటి బార్డర్లు కలిగి లేదు, అంటే ఎటువంటి సరిహద్దులు మనం ఇరాన్తో పంచుకోవట్లేదు. అలాంటప్పుడు ఏ దేశానికైనా ఇరాన్ మీద దాడి చేయాలి అన్నప్పుడు మన భారతదేశ ఎయిర్ స్పేస్ను వినియోగించుకోవాల్సిన అవసరం రాదన్నమాట. కానీ పాకిస్తాన్ అనేది ఇరాన్తో సరిహద్దులు పంచుకుంటుంది. అలానే పాకిస్తాన్ అనేది అమెరికా బెస్ట్ పార్ట్నర్ అన్నమాట. అది ఇక వాళ్ళు ఎట్లా ప్రొపగాండాలు అనేటివి క్రియేట్ చేస్తున్నారో ఇంకా మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఈ చిన్న వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఈ యుద్ధం అనేది విస్తరించవచ్చు. అయితే మన భారతదేశానికి ఈ క్రూడ్ ఆయిల్ సప్లై విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి మీరంతా ఏ భయాలు కానీ ఎటువంటివి పెట్టుకోవద్దు, ధరలు పెరుగుతాయో ఏమో అనేసి అందరూ అవేర్గా ఉండండి. ఈ జియో పాలిటిక్స్ మీద ఒక దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరి అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే ఛానల్ని షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.